దేవుని బిడ్డలారా, దేవుడు మీకు మీ కుటుంబాలకు తోడై ఉండి నడిపించునుగాక. ఆయన కృప మీకు సదాకాలమై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్. వాక్యాన్ని చదువుకుందాం. హోషేయ గ్రంథము 11వ అధ్యాయము 3వ వచనము 4వ వచనము 2 వచనాలు చదువుకుందాం. ఎఫ్రాయిమును చెయ్యి పట్టుకొని వానికి నడక నేర్పిన వాడను నేనే. వారిని కౌగిలించుకొని వాడను నేనే వారిని స్వస్థపరిచిన వాడనైనా ఆ సంగతి వారికి మనసున పట్టలేదు. దేవుడు చూడు ఎంత వేదనతో బాధతో ఈ మాట రాయిస్తున్నాడు చూడండి. ఎఫ్రాయిముకు నడక నేర్పినవాడు నేనే. అందుకే దావీదు అంటాడు 139వ కీర్తన, నా నడకను నా పడకను నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. యెహోవా అనే మాట రాకముందుకే, నా నోటికి యెహోవా అనే మాట రాకముందుకే నా నడక నా పడక నీ కూర్చునుట లేచుట నీకు తెలియను అంటున్నాడు. కాబట్టి దేవుడు ఇక్కడ ఎఫ్రాయిం విషయంలో మాట్లాడుతున్నాడు. మరి ఎఫ్రాయిం స్థానంలో మన పేరు పెట్టుకుంటే దేవుడు నీకు కూడా నడక నేర్పాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన మాట్లాడుతున్నాడు. పేతురు ద్వారా రాయిస్తాడు. 1 పేతురు 2వ అధ్యాయము 21వ వచనము ఈ రీతిగా రాయబడి ఉంది. ఆయన మనకు మాదిరి ఉంచిపోయాను. ఏంటి ఆ మాదిరి అంటే తన అడుగు జాడలందు నడుచుకున్నట్లు మనకు మాదిరి ఉంచిపోయాడు. తన అడుగు జాడలు నడవాలని యేసుప్రభువారు మాదిరి ఉంచిపోయాడు. కాబట్టి ఇక్కడ తండ్రి అయిన దేవుడు ఏమంటాడంటే వానికి నడక నేర్పింది నేనే, వాడిని చేయబట్టుకున్నాను, నడక నేర్పాను, అన్నీ చేసింది నేనే అని చెప్తున్నాడు. రెండవది, నేనే వారిని కౌగిలించుకున్నాను. అంటే బాధలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు అందరూ ఏలం చేస్తున్నారు, అవమానపరుస్తున్నారు, కృంగదీస్తున్నారు. కానీ దేవుడు ఏం చేశాడంటే ఆ వ్యక్తిని కౌగిలించుకున్నాడు. ఎందుకో తెలుసా? దేవుడు నిన్ను పుట్టించాడు, నీవు ఆయన కుమార్తె కాబట్టి ఈ లోకంలో మనుషులు ఎప్పుడు కౌగిలించుకుంటారు ఒకసారి ఆలోచన చేయండి. సంతోషంగా ఉన్నప్పుడు, ఆనందంగా ఉన్నప్పుడు కౌగిలించుకుంటారు. బాధలున్నప్పుడు కౌగిలించుకుంటారా? కౌగిలించుకోవడం అంటే అర్థం ఏంటంటే నేను నీకున్నాను, నేను నీ ఆధారము, నేను నీ కొరకు ఏదైనా చేయగలను అని దాన్ని కౌగిలించుకోవడం. సంతోషం ఆనందప్పుడు మంచి కౌగిలించుకుంటారు. ఈ పక్క ఈ జబ్బాడు తిప్పుతారు, ఆ జబ్బిడి తిప్పి ఏమో చేస్తారు మనుషులు. కానీ ఆపద వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, వేదన బాధ వచ్చినప్పుడు, అప్పుల పాలు రోగాల పాలు అవుతున్నప్పుడు నీ దగ్గరికి వచ్చి కౌలించుకొని నేనున్నాను నీ సహాయకుడని అనేవాళ్ళు ఈ రోజులో ఉన్నారా? అది నా యేసుక్రీస్తు ప్రభువుకే సాధ్యము. ఆయనే చేయగలడు. ఎందుకంటే ఆయన నిన్ను కొన్నాడు, స్వరక్తం ఇచ్చి సంపాదించాడు. కాబట్టి నీవు యేసుక్రీస్తు మార్గం నడుస్తున్నావా? రెండవది, కౌలించుకోవాడను నేనే. కౌలించుకొని ఏం చేస్తున్నాడు? వాగ్దానం చేస్తున్నాడు. ఏమని వాగ్దానం చేస్తున్నాడంటే నేనే వారిని స్వస్థపరిచిన వాడనైనా, నేనే వారిని స్వస్థపరిచిన వాడనైనా యేసుక్రీస్తు ప్రభువే నిన్ను స్వస్థపరుస్తాడు. స్వస్థపరిచిన దేవుడు ఆయన. ఎందుకంటే ఆయన మన కొరకు మానవుడిగా పుట్టాడు, మన రోగాలు భరించాడు, మన యొక్క పాపాన్ని భరించాడు, మన దరిద్రతను భరించిన దేవుడు. ఆ సంగతి వారికి మనసున పట్టలేదు. నడక నేర్పించాడు, కౌలించుకున్నాడు, రోగం వస్తే స్వస్థపరిచాడు. కానీ ఎక్కడ పట్టలేదట? మనసున పట్టలేదు. అందుకే నిర్లక్ష్యం ఉన్నారు క్రైస్తవులు, నిద్ర మత్తులో ఉన్నారు. దేవుణ్ణి సరిగా తెలియకుండా, దేవునితో సరిగా సహవాసం లేకుండా ఇష్టానుసారం తినడం, ఇష్టానుసారం చేయడం. ఎంత అద్భుతమైన దేవుడో చూడు.
ఈ 3 విషయాలు చెప్తున్నాడు. మళ్ళొక 3 విషయాలు, 4 విషయాలు చెప్తున్నాడు. మొత్తం 7 విషయాలు ఈరోజు మనం ఈ హోషేయ గ్రంథం నుంచి నేర్చుకోబోతున్నాం. 3 4వది, ఒకడు మనుషులను తోడుకొని పోవునట్లుగా స్నేహ బంధములతో నేను వారిని బంధించి ఆకర్షిస్తుని. మన స్నేహితుడు ఆయన. ఒక మనుష్యుడు తోలుకొని పోయినట్లుగా స్నేహ బంధముతో బంధించి ఆకర్షించి బంధించి వారిని తోలుకొని పోతున్నాడు. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 15వ వచనం. నిజమైన స్నేహితుడు విడవక ప్రేమిస్తాడు. నీవు దేవుని ప్రేమించడంగా దేవుడు నిన్ను ప్రేమించాడు. నువ్వు ఎక్కడ పాపంలో, ఎక్కడ రోగములో, ఎక్కడ సమస్యలు ఉన్నావో అక్కడికి ఆయన వెతుక్కుంటూ వచ్చి తన ప్రేమను వ్యక్తపరిచాడు, తన ప్రేమను చూపించాడు. ఇక్కడున్న స్నేహితులు, ఇక్కడున్న వారి లోకంలో ఉన్న స్నేహితులు ప్రేమించరు, కానీ ఏం చేస్తారంటే హాని చేస్తారు, నష్టపరుస్తారు. ఎంతమంది మనం చూస్తుంటాం టీవీ వార్తలలో, పేపర్ వార్తలలో, న్యూస్లు ఎంతమంది చూస్తాం. పలానా స్నేహితులు ఈ రీతిగా అయిపోయారు, తీసుకెళ్ళి కొట్టారు, చంపారు, దూషించారు, అవమానపరిచారు. కానీ మన స్నేహితుడు బైబిల్ చెప్తుంది నిన్ను విడవక ప్రేమిస్తున్నాడు. అంత అద్భుతమైన దేవుడు. తర్వాత 5వది, ఒకడు పశువుల మీదికి కాడిని తీసినట్లు నేను వారి కాడిని తీసి. పశువును చూడు, ఉదయకాలం నుంచి ఒక రైతు ఆ పశువును దుక్కి దున్నుతున్నప్పుడు లేదా పొలం కానీ దుక్కి దున్నుతున్నప్పుడు ఆ పశువుని తీసుకెళ్ళి ఉదయం నుంచి సాయంకాలం కడతా ఉంటాడు, దాన్ని తిప్పుతూ ఉంటాడు. కాబట్టి ఆ పశువు ఏం చేస్తుందంటే సాయంకాలం రాగానే రైతు ఏం చేస్తాడు, కాడిని విప్పుతాడు. అంతవరకు దాకా నీరు తాగదు, అది అంతవరకు దాకా మేత మేయదు. ఒకళ్ళ పొలంలో ఉంటే నీళ్ళుంటే అవే వండ్లీళ్ళు తాగుతుంది. చూసావా, అలా దుష్టుడు కాడి నీ మీద ఉన్నది. నీవు సంతోషంగా ఆనందంగా ఉండకుండా, సంతోషంగా భోజనం చేయకుండా, సంతోషంగా ఉండకుండా వాని కాడి నీ మీద ఉంది. కాబట్టి ఆయన చెప్తున్నాడు, వాని కాడిని విరగగొట్టి నీ జీవితంలో ఒక అద్భుతమైన కార్యం చేయబోతున్నాను. నేనే యేసుక్రీస్తు ప్రభును, నేనే నిజమైన దేవుడు అని నీతో మాట్లాడుతున్నాడు. ఆ రోజు చెప్తున్నాడు, వారి ఎదుట భోజనం పెట్టి తిని, వారి ఎదుట భోజనం పెట్టాడు, కాడిని విరగగొట్టాడు, భోజనం పెట్టాడు. అంత అద్భుతమైన దేవుడు ఆయన. అలాంటి దేవుణ్ణి, ఆయన చేసే కార్యాలు గ్రహించట్లేవా? ఒక్కసారి నిన్ను ఆలోచించేయి. తీర్మానం చేసుకుందాం. ప్రార్థన. కన్న తండ్రి, నీకు వందనాలు. 6 విషయాలు మీరు మాట్లాడుతూ వచ్చారు, మీకు వందనాలు. మాకు నడక నేర్పింది మీరే, మమ్మల్ని కౌలించుకుంది మీరే, మమ్మల్ని స్వస్థపరిచింది మీరే, మమ్మల్ని స్నేహ బంధంతో బంధించి ఆకర్షించింది మీరే. తండ్రి, మా మీద ఉన్న కాడిని తీసింది మీరే, మాకు భోజనం సిద్ధపరిచింది మీరే. అద్భుతమైన మాటలు మమ్మల్ని ధైర్యపరిచి మాకు మీరు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామంలో పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.